టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంత క్రితం మనము 666 అనేటువంటి సంఖ్య గురించి క్రితం జరిగినటువంటి ఎపిసోడ్లో మొదటి భాగంలో కొంత తెలుసుకున్నాం. అదే అంకెల సంఖ్యల పరిజ్ఞానం. ఈరోజు మరి పని, ఫలితం, కాలం అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. మనకి ముఖ్యంగా ఆఖరి గ్రంథంలో ఆ వచనం ఏమిటంటే ప్రకటన 13వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఆ సంఖ్య ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని గాని బాగా మనం పరిశీలించినట్లయితే బుద్ధి, మనుషుని సంఖ్య, మృగము యొక్క సంఖ్య, జ్ఞానము 666 ఈ యొక్క 5 అంశాలు మనకి బయటపడటం జరిగింది. మనం ఈ యొక్క వచనాన్ని బాగా పరిశీలిస్తే మనకి తెలిసినటువంటి ఈ యొక్క 5 అంశాల్లోనే దీని యొక్క భావం పూర్తిగా మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా 666 అనేటువంటి సంఖ్యలో జ్ఞానము గలదు అనేటువంటి మాట ఆ యొక్క వచనంలో చివరన చెప్పటం జరిగింది. ఇందులో జ్ఞానము కలదు. ఈ 666లో జ్ఞానము కలదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి దేవుడైన యెహోవా యోహాను గారికి ఇది చెప్పటం జరిగింది. మరి ఇది ఇంగ్లీష్లో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇంగ్లీష్లో చూస్తే who here is wisdom, he who has understanding, let him calculate the number of the beast, for it is the number of a man, his number is 666 అని ఆంగ్లంలో ఉన్నటువంటి బైబిల్లో కూడా హియర్ ఈజ్ విజ్డమ్ అనేటువంటి విషయంతో మొదలు పెడతాం జరిగింది. విజ్డమ్ అంటే జ్ఞానము, బుద్ధి. అంటే ఈ 666లో జ్ఞానము కలదు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తూ ఉన్నారు. మొట్టమొదట్లో జ్ఞానం అంటే ఏమిటి, ఈ జ్ఞానం లేకపోతే మన పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని కానీ మనం ఆలోచించినట్లయితే మరి క్రితం జరిగినటువంటి 666 పార్ట్ 1లో మీకు బుద్ధి అంటే ఏంటో, జ్ఞానం అంటే ఏంటో కొంతవరకు చెప్పడం జరిగింది. జ్ఞానము అంటే మహాజ్ఞాని అయినటువంటి మరి సొలొమోను గారు ఈ జ్ఞానము గురించి సామెతలు 1వ అధ్యాయం 32వ వచనంలో రాయటం జరిగింది. జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమగుదురు. మరి జ్ఞానం అనేటువంటిది ఉంటేనే మనం ఏదన్నా సరే చేయగలం. అంటే దేవునిని తెలుసుకోవాలంటే జ్ఞానం ఉండాలి. ఇప్పుడు మనకి ఈ మర్మం తెలియాలి. ఈ 666 యొక్క మర్మం మనకి తెలియాలి. ఇప్పుడు నేను పని, ఫలితం, కాలం అనేటువంటి 3 పదాలతో ఇప్పుడు మీకు దీని యొక్క భావం చెప్పబోతున్నాను. మొట్టమొదట్లో మరి ఈ 666కి ముందల ఉన్నటువంటి వాక్యం కానీ మనం చూసినట్లయితే, అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం కానీ చూసినట్లయితే, కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. మనం 17వ వచనం గాని చూసినట్లయితే అక్కడ ముద్ర, మనుష్యుని సంఖ్య, మరి మృగము సంఖ్య. ముద్ర అనేటువంటిది ఒకటి మనకి ఇక్కడ బయలుపడింది. ఏ ముద్ర అది మనకు కావాల్సింది. ఇప్పుడు ఆ ముద్రే కింద ఉన్నటువంటి 666 అనేటువంటిది పరిశీలించాలి. ఇప్పుడు మనకి బైబిల్ మొత్తం గాని మొట్టమొదటి నుంచి పరిశీలించుకుంటూ వస్తూ ఉంటే ముద్ర అనేటువంటిది మరి మొట్టమొదట్లో కయ్యోనికి దేవుడైన యెహోవా గుర్తు ఒకటి వేసాడు. ఎందుకనంటే ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా
అతన్ని ఏమీ చేయకుండా ఉండటానికి యెహోవా గుర్తు అదొక ముద్ర వేయటం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే మరి దేవుడైన యెహోవా ఏం చేశాడంటే ఇంకొక ముద్ర వేసాడు. అది ఎక్కడుందంటే యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలిసి కొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఇక్కడ దేవుడైన యెహోవా తన సృష్టి కార్యాలు తెలుసుకోవాలని ప్రతి మనిషికి, అంటే ఇప్పుడు ఈ భూమి మీద పుట్టిన ఆదాము నుంచి ఇప్పటి వరకు పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా ఆయన ఒక ముద్ర వేసాడు. ఆ ముద్ర చెరిగిపోదు. అలాగే మరి దేవుడైన యెహోవా యేసుక్రీస్తు వారికి కూడా ఒక ముద్ర వేయటం జరిగింది. అది ఎక్కడుందంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 27లో ఉంది. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని. మరి యేసు క్రీస్తు వారికి కూడా దేవుడైన యెహోవా ముద్ర వేసి పంపించాడు. ఆ ముద్ర ఏమిటంటే మన కొరకు. ఇక్కడ సృష్టి కార్యాలు తెలుసుకునే విధంగా ప్రతి ఒక్కరికి కూడా దేవుడైన యెహోవా ముద్ర వేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ సృష్టి కార్యాలు తెలుసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పని, ఫలితం, కాలం. పని అనేటువంటిది ముందల పుట్టింది, అంటే మనము పుట్టక ముందలే పుట్టింది. దేవుడైన యెహోవా ఒంటరిగా ఉండి ఎప్పుడైతే అతను వెలుగు కలుగు గాక అని అన్నాడో అప్పటి నుంచి పని మొదలైంది. ఆ యొక్క వెలుగే యేసు క్రీస్తు ప్రథమ కుమారుడు. అతను ఎప్పుడైతే కావాలనుకున్నాడో అప్పటి నుంచి పని పుట్టింది, అంటే మొట్టమొదట పని పుట్టింది. పని పుట్టిన తర్వాత దాని ఫలితం ఏమిటయా అంటే ఈ యొక్క సృష్టి, మరి ఈ గ్రహాలు, ఈ పరలోకం, పాతాళం ఇవన్నీ తయారు చేయటమే దాని యొక్క ఫలితం. ఆఖరణ మానవుణ్ణి తయారు చేయటం పని యొక్క ఫలితం. తర్వాత ఆ పట్టేటువంటి సమయం దాన్ని కాలం అంటాం. ఈ కాలం అనేటువంటిది ఎప్పుడైనా సరే ఎవరి చేతుల్లో ఉంటదంటే మన చేతుల్లో ఉండదు. అర్థమయ్యేటట్టు చెప్తాను. పని, ఫలితం, కాలం. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చదవాలి. ఎంబీబీఎస్ ఒక పని, ఫలితం పాస్ లేకపోతే ఫెయిల్. పాస్ అని అనుకుందాం. కాలం 4 సంవత్సరాలు. ప్రతి వస్తువుకి, ప్రతి దానికి ఈ యొక్క సూత్రం వర్తిస్తుంది. దీనినే దేవుని సూత్రం అని మనం అనాలి. పని, ఫలితం, కాలం. పని మానవుణ్ణి కలగజేయటం, ఫలితం నరకంకి వెళ్తావో స్వర్గంకి వెళ్తావో. కాలం కొందరికి 70 సంవత్సరాలు, కొందరికి 60 సంవత్సరాలు, కొందరికి 5 నిమిషాలు. ప్రతి దానికి ఈ దేవుని సూత్రం మనం అప్లై చేయవచ్చు. ఈ కాలం మాత్రం మరి ఎవరి చేతుల్లో ఉంటుందంటే దేవుని చేతిలో ఉంటది. కాలం ఎప్పుడు కూడా అసలు దేవుడే దానికి సృష్టికర్త, మొత్తానికి సృష్టికర్త. పనికి ఆయనే, కాలానికి ఆయనే. చూద్దాం కాలం గురించి మరి తెలుసుకోవాలంటే మరి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనట మీ పని కాదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు, తర్వాత జీవించి ఆరోహణమై వెళ్ళేటప్పుడు శిష్యులతో చెప్పుతున్నటువంటి మాట, కాలం అనేటువంటిది మీ చేతుల్లో లేదు, అది ఆయన చేతిలో ఉంది. అందుకని ఇక్కడ పని, ఫలితం, కాలం. పని అంటే ఇక్కడ 6 దినాలు ఈ యొక్క పని చేయటానికి. ఆ పని జరిగినటువంటిది 6 దినాలు. ఫలితం అంటే 6వ దినాన్న ఆఖరి రోజున ఎవరు కలిగారంటే మానవుడు కలిగాడు. పట్టినటువంటి కాలం 6 దినాలు. దీన్నే మనం 666 అంటాం. ఇందులో జ్ఞానము కలదు. 6